అప్పులు వడ్డీతో కలిసి పాపంలా పెరిగాయి. వాటిని తీర్చడానికి సొంత అన్ననే చంపించాడు ఓ తమ్ముడు. అన్న పేరు మీద కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించి ప్రణాళిక ప్రకారం చంపించాడు. కరీంనగర్ జిల్లా రామడుగులో ఈ దారుణం జరిగింది. మానసిక పరిపక్వత లేని అన్న పేరిట బీమా చేయించి దారుణంగా అంతమొందించి ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన బీమా సంస్థ ప్రతినిధుల అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం మంగళవారం వెల్లడించారు. రామడుగుకు చెందిన మామిడి నరేష్ వయస్సు 30 ఏళ్లు. 3 ఏళ్ల కిందట అతడు 2 టిప్పర్ లారీలను కొన్నాడు. వాటిని అద్దెకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా సాగటం లేదు. దీనికి తోడు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు నష్టపోయాడు. ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. మొత్తం 1,50,00,000 రూపాయల వరకు అప్పులు చేశాడు. అప్పులు, వడ్డీ భారం అంతకంతకు పెరుగుతుండటం, అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగటంతో నరేష్ ఓ దారుణ కుట్రకు తెరలేపాడు. తనతో పాటు ఇంట్లో ఉంటున్న మానసికంగా పరిపక్వత లేని తన అన్న వెంకటేష్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం 2 నెలల కిందటి నుంచి వెంకటేష్ పేరుపైన 4 వేరువేరు బీమా సంస్థల నుంచి ఇన్సూరెన్స్ చేయించాడు. ప్రభుత్వ బీమా సంస్థల నుంచి కూడా బీమా చేయించాడు. ఇలా మొత్తం 4,14,00,000 రూపాయల బీమాను చేయించాడు. ఇదే సమయంలో రాకేష్ అనే వ్యక్తి నరేష్ తనకివ్వాల్సిన 7 లక్షల రూపాయల కోసం ఒత్తిడి చేశాడు. తన అన్నని చంపే కుట్రను అతడితో పంచుకొని సాయం కోరాడు. తనకు సహకరిస్తే మొత్తం 20 లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. దీంతో అతడు కుట్రలో భాగమయ్యాడు. టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ కు 2 లక్షలు ఇస్తానని చెప్పి హత్యకు ఒప్పించాడు. ఒకవేళ పొరపాటు జరిగి దొరికిపోతే అందరం కలిసి శిక్షను భరించాలని వారితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ముగ్గురు కనబడే విధంగా సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. తమ పథకంలో భాగంగా నవంబర్ 29న రాత్రి గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ప్రదీప్ నరేష్ కు ఫోన్ చేసి చెప్పాడు. తన మేనల్లుడు సాయి బైక్ పైన అన్న వెంకటేష్ ను టిప్పర్ వద్దకు పంపించాడు. వారి వెనకాలే నరేష్ వెళ్ళాడు. టిప్పర్ చక్రం కింద జాకీ పెట్టి ఎక్కించాలని వెంకటేష్ ను టిప్పర్ కింద పడుకోబెట్టాడు. నరేష్ టిప్పర్ డ్రైవింగ్ సీటు ఎక్కి ఒక్కసారిగా ముందుకు కదిలించాడు. వెంకటేష్ టిప్పర్ టైర్ల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిందని చిత్రీకరించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నవంబర్ 30న ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు వెరిఫికేషన్ కోసం వచ్చారు. సంఘటన గురించి నరేష్ పూసగుచ్చినట్టు గడగడా చెప్పాడు. అతను చెప్పిన విధానం పైన వారికి అనుమానం వచ్చింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం హత్య చేయించినట్లున్నారని అనుమానించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు నరేష్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. హత్య చేసినట్లు అంగీకరించాడు. నరేష్ తో పాటు రాకేష్, టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా 30 ఏళ్లలోపున్నవారే. నరేష్ కుట్రలో భాగమై నిండు 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నారు. రక్తం పంచుకు పుట్టిన అన్నను చంపి నరేష్ దుర్మార్గుడిగా మిగిలిపోయాడు. మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చింది. దట్ అది ఇట్లా రీసెంట్ గా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫైల్ చేశారు, కొత్తగా తీసుకున్నారు. మనకి కూడా డౌట్ ఉంది. So with all this thing we started doing investigation in this. Main the driver ki patna tarvata and Naresh ki patna tarvata main accused ki manaki mobile phone lo idi evidence kuda dorukindi, where in the video they are clearly claiming interrogation lo kuda vallu confess chesaru. ఆ తర్వాత మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి ఎంటైర్ కాన్స్పిరసీ రివీల్ అయింది. అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ లో మొబైల్ ఫోన్ కంటైనింగ్ ద వీడియో ఆఫ్ ద మర్డర్ కాన్స్పిరసీ, other mobile phones of the accused, మొత్తం ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అతని ఇంట్లో దొరికింది, వాట్ ఎవర్ హి హస్ టేకెన్ ఇన్ లాస్ట్ 2 months, బ్యాంక్ పాస్బుక్స్, సమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ among the accused for committing this crime, అది కూడా మనకి దొరికింది. So these and along with call detail records also we are collecting more evidence. So these evidence is sufficient to charge the people under
క్రైమ్ ఆఫ్ ఆఫెన్స్ ఆఫ్ మర్డర్ అంటే సెక్షన్ 103 బిఎన్ఎస్. ఆ తర్వాత ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ నేను నా బ్రదర్ కి చెప్తా, మీరు కింద చూడండి, టైర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఐ విల్ స్టార్ట్ ద వెహికల్. ఆ తర్వాత పోలీస్ వచ్చినప్పుడు మేము చెప్తాము దట్ డ్రైవర్ హూ ఇస్ దేర్ ప్రదీప్ A3 అతనే డ్రైవ్ చేశారు అండ్ అతని మీద కేసు అవుతుంది, ఎందుకంటే నరేష్ దగ్గర లైసెన్స్ లేదు. దిస్ వాస్ ప్లాన్ అండ్ వీడియోగ్రాఫ్ చేశారు. వీడియోగ్రాఫ్ ఎందుకు చేశారు? బికాస్ దే ఆర్ 3 ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య నమ్మకం ఉండదు. ఎవడైనాకి పోలీస్ వాళ్ళు పట్టుకుంటే అందరికి ఉండాలి లయబిలిటీ. ఐ హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. దీనివల్ల యాజ్ అ ఇన్సూరెన్స్ సేఫ్టీ. Would you like to show that recorded No, evidence? it's a part of evidence. చనిపోయినతను మానసికంగా పట్టకపోతే లేని వ్యక్తి అని రాశారు. ఇన్సూరెన్స్ ఇది 1 crore ఇన్సూరెన్స్ విలువడ వాళ్ళు చేసేస్తారు. मतलब it's not like medically proven. We'll investigate that also. Any పర్సన్ 1 crore ఇన్సూరెన్స్ చేయాలంటే అతను అంత భక్తి సంపాదన ఉండాలి. Medical, this will check up with insurance company. ఒక అతను మెయిన్ అక్యూజ్ మామిడి నరేష్, అతని ఎల్డర్ బ్రదర్ కి చంపేశారు. అటెంప్టెడ్ టు క్రియేట్ ఇట్ యాస్ అ రోడ్ యాక్సిడెంట్. దీంట్లో మెయిన్ అక్యూజ్ నరేష్ తో పాటు ఇంకా ఇద్దరు అతని ఫ్రెండ్స్ ఉన్నారు. నాముండ్ల రాకేష్ అండ్ హిస్ టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్. దీనికి స్టోరీ ఎట్లా ఉంది? ద మెయిన్ అక్యూజ్డ్ అతను రెసిడెంట్ ఆఫ్ రాంపూర్ విలేజ్. హీ వాజ్ అండర్ సీవియర్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్, ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్ లో బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐ వల్ల కూడా చాలా ఎక్కువ అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. ఇది అన్ని క్లియర్ చేయడానికి క్లియర్ ఆల్ దిస్ ఫైనాన్షియల్ డ్యూస్ తను ప్లానింగ్ చేశారు. బ్రదర్ ఉన్నారు విచ్ ఇస్ డిసీజ్డ్ మామిడి వెంకటేష్, with intention to kill him and claim his death as an accident, so that అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అతని పేరులో ఎల్డర్ బ్రదర్ పేరులో he took almost 9 ఇన్సూరెన్స్ వర్త్ టోటల్ వర్త్ 4.14 crore. ముఖ్యంగా దీంట్లో ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1 crore, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ 1 crore, టాటా AIG 1 crore, SBI లైఫ్ 40 lakhs, HDFC లైఫ్ 25 lakhs, పోస్ట్ ఆఫీస్ 15 lakhs, PM बीमा योजना 2 lakhs, PM सुरक्षा योजना 2 lakhs, नोवाबोका हेल्थ इन्शुरेंस 30 lakhs. మొత్తం ఇది 9 ఇన్సూరెన్స్. ఇది లాస్ట్ 2 months లో తీసుకోవడం జరిగింది. ఇంకా ఒకటి 20 lakh రూపీస్ గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్ లో ఇన్ ది నేమ్ ఆఫ్ డిసీజ్. ఇది క్లెయిమ్ చేయడానికి ఈ ప్లాన్ దిస్ ఇన్సిడెంట్. నో యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్ 29th November రోజు he instructed his driver Pradeep, a tipper driver, to meet him to bring the tipper in the outskirts of Ramadgu village. Now the driver pretended that lorry kharab ayindi. He informed the main accused Naresh. Naresh in turn informed his brother, "Isari akkada poi check cheyandi, na tipper kharab ayindi, sari repair chesta ayitadi." Deceased Venkatesh along with his relative Sai, they went to the vehicle side along with the vehicle jack to repair that vehicle. Now at that time he also came from behind on a bike, main accused Naresh. అక్కడ వచ్చిన తర్వాత he started fake checking the vehicle ఏమైనా ఖరాబ్ ఉందా లేదా. then he told his elder brother deceased that rear tire దగ్గర ఒకటి ఎక్సెల్ ఉంటుంది, అక్కడ పోయి అది మొబైల్ ఫోన్ తో చెక్ చేయండి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా. at that time only he started the vehicle, he drove the vehicle. ఆ తర్వాత డిసీజ్ చనిపోయారు. then to show it as an accident, అక్కడ విట్నెస్ ఉన్నారు సాయి who came with the disease. అతనికి ప్లాన్ లో ఇన్వాల్వ్మెంట్ లేదు. he thought it as an accident, ఎందుకంటే యాక్సిడెంట్ గా అయి ఉంటాయి, మర్డర్ ఎట్లా జరుగుతుంది ఇట్లా he thought. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెంటనే SI వెంట్ వెరిఫైడ్. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అక్యూజ్ ప్లాన్ ఏంటి అంటే డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే హీ విల్ బి సేవ్. అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూజ్ అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ అ వీడియో ఆల్సో 1 month బిఫోర్ ఇన్సిడెంట్. ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ క్లెయిమ్ ఇట్ as an accident. ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా మనకి ఎవిడెన్స్ వచ్చింది ఇన్ విచ్ హీస్ క్లెయిమింగ్ ఇట్లా మేము చేస్తాము, ఇట్లా చేస్తే ఈజీగా అది యాక్సిడెంట్ చూపించవచ్చు. యాక్సిడెంట్ కేసు అయిన తర్వాత పోలీస్ వాళ్ళు యాక్సిడెంట్ చార్జ్ షీట్ చేస్తారు, ఆ తర్వాత మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. మొత్తం వీడియోలో
ఎవిడెన్స్ మనకి వచ్చింది. యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్ హీ వాంటెడ్ డ్రైవర్ మీద ఒక కేస్ హీ ప్లాన్, కానీ అక్కడ వెంటనే ఎస్ఐ గారు వెళ్ళారు కాబట్టి ఎస్ఐ రాముడు రాజు అక్కడ అది మెయిన్ విట్నెస్ ఇంటర్వ్యూ అది అడిగిన తర్వాత ప్లస్ మెయిన్ డిసీజ్డ్ ఫాదర్ ఆల్సో అతన్ని కూడా ఫోన్ లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది టువార్డ్స్ బై విట్నెస్ సైడ్. ఇద్దరికి ఒరిజినల్ స్టోరీ తెలిసి ఉంది. స్టోరీ అంటే దట్ అక్యూజ్డ్ నరేష్ ఓన్లీ డ్రోవ్ ద వెహికల్. సో నరేష్ మీద యాక్సిడెంట్ కేసు అయింది. అప్పటి వరకు మనకి డౌట్ లేదు యాక్సిడెంట్ ఆర్ మర్డర్ ఏముంది, జస్ట్ సస్పిషన్ కింద పెట్టాము. సో నరేష్ మీద కేసు అయిన తర్వాత యాక్సిడెంట్ కేసు 106 బిఎన్ఎస్ లో ఈ నెక్స్ట్ డే ఈ ట్రైడ్ అది నా మీద కేసు అవసరం చూసే డ్రైవర్ మీద చేయండి, నాకు సమ్ ప్రాబ్లం ఉంది, ప్లస్ డ్రైవర్ యాక్టివిటీ మీద కూడా మనకి డౌట్